ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వినడానికి వేగిరపడి వెళ్ళాలి. ఏం వినాలి అని అంటే యేసుక్రీస్తు మాటలు వినడానికి పరిగెత్తాలి. అలాగే మాట్లాడడానికి నిదానించువాడై ఉండాలి. అలాగే కోపం కూడా తగ్గించుకోవాలి. ఎందుకు అంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఈ మూడిట్లో జాగ్రత్త కలిగి ఉండాలి. మన కోసము పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మన చేతులతో చేసిన పాపముల నిమిత్తం మేకులు కొట్టుకొని, మన కాళ్ళతో చేసిన పాపముల నిమిత్తం ఆయన కాళ్ళకు మేకులు కొట్టుకొని, మన ఆలోచనలు తలంపులతో చేసిన పాపముల నిమిత్తం ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటం గుచ్చించుకొని, మన శరీరంతో చేసిన పాపాల నిమిత్తం ఆయన శరీరానికి ఆయన నలగొట్టించుకున్నాడు. అందుకని మనము ఆయన వైపే చూడాలి. యేసుక్రీస్తు మనకి చాలిన దేవుడు. మన కోసం ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన యేసు వైపే మనం చూడాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వినడానికి వేగిరపడి వెళ్ళాలి. ఏం వినాలి అని అంటే యేసుక్రీస్తు మాటలు వినడానికి పరిగెత్తాలి. అలాగే మాట్లాడడానికి నిదానించువాడై ఉండాలి. అలాగే కోపం కూడా తగ్గించుకోవాలి. ఎందుకు అంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఈ మూడిట్లో జాగ్రత్త కలిగి ఉండాలి. మన కోసము పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మన చేతులతో చేసిన పాపముల నిమిత్తం మేకులు కొట్టుకొని, మన కాళ్ళతో చేసిన పాపముల నిమిత్తం ఆయన కాళ్ళకు మేకులు కొట్టుకొని, మన ఆలోచనలు తలంపులతో చేసిన పాపముల నిమిత్తం ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటం గుచ్చించుకొని, మన శరీరంతో చేసిన పాపాల నిమిత్తం ఆయన శరీరానికి ఆయన నలగొట్టించుకున్నాడు. అందుకని మనము ఆయన వైపే చూడాలి. యేసుక్రీస్తు మనకి చాలిన దేవుడు. మన కోసం ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన యేసు వైపే మనం చూడాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.